మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. బ్రేకింగ్ న్యూస్. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ స్టడీ టూర్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కార్పొరేటర్లు చేసింది స్టడీ టూరా లేక ఎంజాయ్మెంట్ టూరా అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవీ కాలం ముగుస్తున్న సమయంలో పలువురు కార్పొరేటర్స్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడంపై తోటి కార్పొరేటర్లు విమర్శలు చేస్తున్నారు. స్టడీ టూర్ పేరుతో అహ్మదాబాద్ కు వెళ్లారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. సబ్రమతితో పాటు స్టోల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారంటూ అధ్యయనానికి వెళ్లారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేసిన సంస్కరణలు ఏంటని స్టడీ చేయడానికి వెళ్లారు. అయితే పదవీ కాలం ముగుస్తున్న సమయంలో స్టడీ టూర్ కు వెళ్లడంపై తోటి కార్పొరేటర్లు విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసినా తాము స్టడీ టూర్ కు వెళ్లాల్సిందేనని పట్టుబట్టి మరీ తీసుకెళ్లారు మేయర్ విజయలక్ష్మి. పలువురు కార్పొరేటర్స్ తో కుటుంబ సభ్యులు కూడా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. స్టడీ టూర్ కు వెళ్లి బీచ్ లో ఫోటోలు దిగుతూ టైంపాస్ చేస్తున్నారని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ స్టడీ టూర్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. తీవ్రంగా కూడా కార్పొరేటర్స్ విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా కూడా గద్వాల విజయలక్ష్మి అయితే వారిని టూర్ కి తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా కలిసి వెళ్లడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం ఫిబ్రవరి 10తో ముగియబోతుంది. అయితే ఈ చివరి టైంలో అంటే దాదాపుగా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో స్టడీ టూర్కి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పయనమయ్యారు. అందులో చాలా కార్పొరేటర్లు కూడా విమర్శించారు, చాలా కార్పొరేటర్లు ఆరోపించారు కూడా. ఈ కొంత టైం మాత్రమే మనకు మిగిలి ఉంది పదవీ కాలంలో. ఇప్పుడు వార్డు డిలిమిటేషన్ కూడా జరిగింది. కాలనీలు ఎక్కడికి వెళ్ళాయో, రాబోయే రోజుల్లో మనకి సీట్ దొరుకుతుందో లేదో, గెలుస్తామో లేదో అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇప్పుడు స్టడీ టూర్ పేరుతో ఎందుకు ఈ ప్రయాణం పెట్టారు అని చాలామంది కార్పొరేటర్లు కూడా ప్రశ్నించారు. మొత్తం 146 మంది కార్పొరేటర్ ఉన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్లు ఉంటే అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా అయ్యారు. కాబట్టి ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో దాదాపుగా 35 నుంచి 40 మంది కార్పొరేటర్లు అహ్మదాబాద్కి వెళ్లారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఆధ్వర్యంలో వీళ్ళందరూ అహ్మదాబాద్కి వెళ్లారు. సరే, అహ్మదాబాద్కి వెళ్ళిన తర్వాత ఏం స్టడీ చేయబోతున్నారు అనేటువంటి మనం కనుక్కుంటే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బీచ్లో దాంతోపాటు కొన్ని టెంపుల్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు మనకి కొన్ని ఫోటోలు వచ్చాయి. సో ఆ ఫోటోలు మనం స్పష్టంగా చూస్తే వాళ్ళు స్టడీ టూర్ కోసం వెళ్ళారా, ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు వెళ్ళారా అనేటువంటి డౌట్ ఖచ్చితంగా కలగక మానదని చెప్పుకోవచ్చు. మొత్తము అందులో బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా అందులో ఉన్నారు. సో ఈ కార్పొరేటర్లు అందరూ ఏం చేయబోతున్నారు? ఎంజాయ్ చేస్తారా లేదా స్టడీ చేయబోతున్నారు? ఒకవేళ స్టడీ చేస్తే వాళ్ళు ఏం స్టడీ చేయబోతున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? చివరి పదవీ కాలంలో దాదాపుగా నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. వాళ్ళు హైదరాబాద్కి రావాలి, దాని మీద పూర్తిగా ఒక నివేదిక రూపొందించాలి, దాన్ని కమిషనర్కి అప్పచెప్పాలి, ఆయన మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 10 కోట్ల రూపాయలతో కార్పొరేటర్లు అందరూ స్టడీ టూర్కి వెళ్ళినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీన్ని అఫీషియల్గా ఇంకా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ధృవీకరించాల్సి ఉంది. సరే, 5 కోట్లు పెట్టారా 10 కోట్లు పెట్టారా అని పక్కన పెడితే స్టడీ టూర్కి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు స్టడీ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు సబర్మతి రివర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా అక్కడ గవర్నమెంట్ చేసింది, దాన్ని ఏ విధంగా ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి అంశాలపైన స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ కార్పొరేటర్లు కేవలం ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం వాళ్ళు అహ్మదాబాద్కి రీచ్ అయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కేవలం 2-3 టెంపుల్స్కి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక బీచ్ దగ్గరకు, ఒక రివర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫోటోలు దిగినారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటు కార్పొరేటర్లకు సంబంధించిన భర్తలు కొంతమంది వెళ్ళారు, కార్పొరేటర్లకు సంబంధించిన సిస్టర్స్, కార్పొరేటర్లకు సంబంధించిన కూతురు కూడా కొంతమంది అహ్మదాబాద్కి వెళ్ళారు. స్టడీ టూర్కి వెళ్ళాలి అంటే కేవలం కార్పొరేటర్లు మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళాలంటే వాళ్ళ సొంత ఖర్చుతో వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖర్చు ఎవరు పెట్టారు? జీహెచ్ఎంసీ పెడుతుందా లేదా వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారా అనేటువంటి అంశం అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా
కుటుంబ సభ్యులు కొంతమంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో వెళ్ళి మరి అహ్మదాబాద్లో ఎంజాయ్ చేస్తున్నట్లు స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్లో పాలన చేయాల్సినటువంటి కార్పొరేటర్లు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు, వార్డు డిలిమిటేషన్లో వాళ్ళ కాలనీ ఎక్కడికి వెళ్ళింది, ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, రాబోయే రోజుల్లో మనకి సీట్ దక్కుతుందా లేదా, గెలుస్తామా లేదన్నటువంటి విమర్శలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా అహ్మదాబాద్కి వెళ్ళారు. ఇప్పుడు అత్యవసరంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ప్రజాధనం వృధా చేయాల్సినటువంటి అవసరం ఏముంది, చివరి కాలంలో ఇప్పుడు వాళ్ళు వెళ్తే వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏమీ టైం ఉండదు కదా అని మనం ప్రశ్నించినప్పటికీ కూడా లేదు, వెళ్లాల్సిందే అని పట్టుబట్టి మరి గద్వాల విజయలక్ష్మి, మోతే శ్రీలత వీళ్ళిద్దరు కూడా మిగతా కార్పొరేటర్లందరితో కూడా మాట్లాడి జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి నేరుగా కాల్ చేయించి మరి వాళ్ళందరినీ తీసుకెళ్లారు. సో 2 విడతలుగా వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. నిన్న 6వ తారీఖు ఒక టీం వెళ్ళింది, దాంతోపాటు 16వ తారీఖున మరో టీం వెళ్ళబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ కార్పొరేటర్ ముఖ్య ఉద్దేశం స్టడీ టూర్ పేరు మీద వాళ్ళు వెళ్తున్నారు. సబర్మతి రివర్ కి సంబంధించినటువంటి స్టడీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నటువంటి స్టడీ, దాంతోపాటు చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుంది, క్లీన్ గా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా క్లీన్ పెడుతున్నారని స్టడీ చేయడానికి వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ వెళ్ళి ఇప్పటివరకు స్టడీ చేసింది ఏమీ లేదు, కేవలం ఎంజాయ్ చేస్తున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి కార్పొరేటర్లు దీని మీద ఏ విధంగా సమాధానం ఇస్తారు, వాళ్ళు రేపు లేదా ఎల్లుండి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. వెళ్ళినటువంటి 2 రోజులు కూడా ఈ విధంగా వేస్ట్ చేస్తే వాళ్ళు ఏం స్టడీ చేస్తారు, ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు, ఏం రిపోర్ట్ ఇస్తారు అనేది మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా మాత్రం కార్పొరేటర్లు అందరూ కూడా స్టడీ టూర్కి వెళ్ళారా, ఎంజాయ్మెంట్ టూర్కి వెళ్ళారా, జలసాలకు వెళ్ళారా అనేటువంటి విమర్శలు ఇప్పుడు తోటి కార్పొరేటర్ల దగ్గర నుంచే బలంగా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.